హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడ్యుటెక్. సో లాస్ట్ క్లాస్లో మీరు విన్నది ఏంటంటే వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ బెనిఫిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో టుడే మన టాపిక్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ని మాన్యువల్గా అండ్ ఆటోమేషన్గా డివైడ్ చేసినాం. సో మీరు దీన్ని ఇంట్రడక్షన్ పార్ట్లో చూడొచ్చు. అండ్ సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఆటోమేషన్ అండ్ టెస్టింగ్ అంటే ఏంటి అనే టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. So first of all, manual testing ante enti? So we can see guys, manual testing is a process of testing the software by manually to find the defect. So oka testing anedi human approaches to like మనమే టెస్ట్ కేసెస్ రాసుకొని మనమే దగ్గర నుండి ఎగ్జిక్యూట్ చేసి రిపోర్ట్ దగ్గర నుండి చూసి రిపోర్ట్ మనకై మనం జనరేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే మాన్యువల్ టెస్టింగ్ అని అంటారు. సో ఈ మాన్యువల్ టెస్టింగ్కి ఏదైనా కోడ్ లాంగ్వేజ్ అవసరం అంటే అసలు అవసరం లేదు. సో హ్యూమన్ రీడబుల్ ఆర్ హ్యూమన్ టాకబుల్ లాంగ్వేజ్ అయితే సెట్ అవుతుంది. సో మరి ఈ మాన్యువల్ టెస్టింగ్లో ఏముంటుంది యూజువల్గా అంటే, సో యూజువల్లీ మాన్యువల్ టెస్టింగ్ ఇంక్లూడ్స్ వెరిఫికేషన్. ఇట్ మీన్స్ వెరిఫైయింగ్ ద ఆల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. ఫస్ట్ ఏం చేయాలంటే టెస్టింగ్ చేసే ముందు మనం డాక్యుమెంట్స్ దగ్గర నుంచి టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే బిఫోర్ వర్క్ చేసే ముందు మనం చేయబోయే వర్క్ కరెక్టా కాదా అని వెరిఫికేషన్ చేస్తాం. సో ఈ వెరిఫికేషన్ కోసం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని అండ్ డాక్యుమెంట్స్ టెస్ట్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ టీమ్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కరెక్టా కాదా, వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసేదాన్ని వెరిఫికేషన్ అని అంటారు. అండ్ సెకండ్ థింగ్ అండ్ వ్యాలిడేటింగ్ ద ఫంక్షనాలిటీ అండ్ నాన్ ఫంక్షనాలిటీ. గైస్ ఇక్కడ మీకు టెస్టింగ్ టైప్స్ ఉన్నాయి, ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో మాన్యువల్ వాస్ ఇంక్లూడింగ్ బోత్ ఫంక్షనల్ అండ్ non-functional testing. So functional testing is nothing but how the application was working, and non-functional ante application was meets the client expectations or not. So functionally check చేస్తారు, manual లో నాన్ ఫంక్షనాలిటీని చెక్ చేస్తారు. సో ఈ టెస్టింగ్ చేయడానికి మనకి మాన్యువల్ టెస్టింగ్ చేయాలంటే హ్యూమన్ అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతా అంటే కాదు. సో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి టెస్టింగ్లో. సో అందుకోసం మీరు నేర్చుకునేది ఏంటంటే యూజింగ్ టెస్ట్ డిజైన్ టెక్నిక్యూస్. టెస్ట్ డిజైన్ టెక్నిక్యూస్ అనేవి 5 ఉంటాయి మాన్యువల్ టెస్టింగ్లో. సో దీన్నే బ్లాక్ బాక్స్ డిజైన్ టెక్నిక్యూస్ అని అంటారు. సో ఈ టెస్టింగ్ టెక్నిక్యూస్ని నేర్చుకొని మీరు ప్రిపేరింగ్ ద టెస్ట్ సినారియోస్. టెస్ట్ సినారియోస్ మీన్స్ నథింగ్ బట్ గైస్ ఇక్కడ నోట్ చేస్తా ఉన్నాం చూడండి, టీఎస్ మీన్స్ వాట్ టు టెస్ట్. సో ఫస్ట్ మీరు ఏం ప్రిపేర్ చేసుకోవాలి, టెస్ట్ సినారియోస్. వాట్ టు టెస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వాట్ టు టెస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత we need to prepare a test cases. Test cases means nothing but how to test and test data prepare చేసుకోవాలి. TD means test data to execute. So ఎంటర్ యువర్ యూఆర్ఎల్ అనేది టెస్ట్ కేస్, అక్కడ కావాల్సిన యూఆర్ఎల్ అది టెస్ట్ డేటా. సో ఇలా టెస్ట్ డేటా, టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్ ఈ మూడింటిని ప్రిపేర్ చేసుకొని మనం మాన్యువల్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఈ మాన్యువల్ టెస్టింగ్లో చేసి ఈ టెస్ట్ కేసెస్ అనే దాంట్లో ఎక్స్పెక్టేషన్ తెచ్చుకుంటాం. ఆ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చేవే డిఫెక్ట్. వీ క్యాన్ ప్రిపేరింగ్ దిస్ టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేస్ అండ్ టెస్ట్ డేటా, we can find the defect in a software. And guys, basically manual testing was followed by using STLC phases. In this STLC it contains like requirement analysis and planning and design and as well as environment setup and test case execution and report. So using this STLC steps we can find a defect. Okay guys, this is about manual testing introduction. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ ఆటోమేషన్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ అంటే చూసినారు కదా, మరి ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ద టెస్టింగ్ సాఫ్ట్వేర్ బై యూజింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్. గైస్ ఇఫ్ ద టెస్టింగ్ ఈజ్ డన్ బై మాన్యువల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ మాన్యువల్ టెస్టింగ్. ఇఫ్ ద టెస్టింగ్ వాస్ డన్ బై యూజింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అండ్ టు కంట్రోల్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెస్ట్స్ అండ్ కంపేర్ ద రిజల్ట్ అగైనెస్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అండ్ టు ఫైండ్ డిఫెక్ట్స్. సో మాన్యువల్లో చేసేదానికంటే ఆటోమేషన్లో స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఇక్కడ 10 minutes జరిగే పనిని ఇక్కడ మనం 5 minutesలో కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కాంప్లెక్సిటీ ఎక్కడ వచ్చిందంటే, కష్టం ఎక్కడ వచ్చిందంటే మనం స్క్రిప్ట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కసారి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండొచ్చు. బట్ మాన్యువల్లో అయితే
ఒకసారి చేసిన టెస్ట్ని మళ్ళీ చేయలేము, మళ్ళీ చేస్తే రిపీటింగ్ ప్రాసెస్ అవుతుంది. బట్ ఆటోమేషన్ టెస్టింగ్లో ఏంటంటే బై యూజింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ టు కంట్రోల్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెస్ట్స్. సో మనం ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ కంపేర్ ద రిజల్ట్ అగెన్స్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. సో మన రిజల్ట్స్ని కూడా ఎక్స్పెక్టేషన్ని యాక్చువల్ని అదే కంపేర్ చేసి డిఫెక్ట్ ఉంటే లైక్ ఒకవేళ టెస్ట్ ఫెయిల్ అయిందంటే అక్కడ ఏమున్నట్టు డిఫెక్ట్ ఉన్నట్టని ఈజీగా డిక్లేర్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు దట్, ఇన్ దిస్ ప్రాసెస్ టెస్టర్స్ ఎగ్జిక్యూట్ ద టెస్ట్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే రాసిన కోడ్ ఉంటుంది కదా, కోడ్ని ఏమంటారంటే స్క్రిప్ట్ అంటారు. సో గైస్ రిమెంబర్ వన్ థింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ త్రూ అవుట్ కూడా మీకు ఎలా ఉంటుందంటే కోడింగ్ ఉంటుంది. ఓకే, సో థియరిటికల్గా నేర్చుకొని కోడింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో అందుకనే ఇక్కడ చూడండి టెస్ట్ స్క్రిప్ట్స్ అండ్ జనరేట్ ద టెస్ట్ రిజల్ట్స్ ఆటోమేటికల్లీ. అండ్ ఈ స్క్రిప్ట్స్ మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఆటోమేటిక్గా ఎక్స్పెక్టెడ్ని యాక్చువల్ని అది కంపేర్ చేసి మీకు ఏమిస్తుందంటే ఇక్కడ రిజల్ట్స్ని కూడా ఆటోమేటిక్గా ఇస్తుంది. సో మనకి ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ ప్రజెంట్ మనం వర్క్ చేస్తూ ఉన్నది సెలీనియంలో అండ్ కాస్ట్ తక్కువ లైసెన్స్ టూల్స్ కాకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైక్ ఓపెన్ సోర్స్ టూల్ అంటే సెలీనియం టూల్ అని చెప్పొచ్చు. సో సెలీనియం అనే ఒక టూల్ వాడి మనం ఏం చేస్తూ ఉన్నాం, ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్కి మనకి ఏం కావాలి, సెలీనియం అనే ఒక టూల్ కావాలి. అండ్ టూల్తో అయితే సరిపోతుందా అంటే ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మీరు సిస్టమ్తో చేస్తూ ఉన్నారు. మాన్యువల్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దానికంటే కోడ్ లాంగ్వేజ్ అనొచ్చు. బట్ సిస్టమ్కి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఈ లాంగ్వేజెస్ అర్థం అవ్వవు. సో మరి దానికి ఏం కావాలి, కోడ్ లాంగ్వేజ్ అనేది కావాలి. అది కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లైక్ బైట్ కోడ్ అయితే బెటర్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ గైస్ లైక్ జావా విత్ సెలీనియం వెళ్తూ ఉన్నారు అండ్ C# విత్ సెలీనియం అండ్ పైథాన్ విత్ సెలీనియం వెళ్తూ ఉన్నారు. బట్ వీటిని తక్కువ చేయడం లేదు కానీ ఎక్కువ మార్కెట్లో జావాతో వెళ్తూ ఉన్నారు. సో బట్ ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్ కోసం ఏం చెప్పొచ్చు అంటే సెలీనియం విత్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సెలీనియం విత్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రజెంట్ ఆటోమేషన్ దేంతో చేస్తూ ఉన్నాం, సెలీనియం విత్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే గైస్, సో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్. సో మీలో ఎవరైనా దీని ముందు పార్ట్ మిస్ అయి ఉంటే లైక్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ వై సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే టాపిక్, సో నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ గైస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ ఈ ట్యూటోరియల్ మొత్తాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకు రీచ్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.